అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే పొద్దున్నే చిల్లరకు దిగినాం నీళ్ళకు ఒలలేద్దామని చెప్పేసి 6 గంటలకు దిగితే 10:30 అవుతుంది. అన్న ఏమన్నా చేపలు పడ్డాయా లేదా అని చెప్పేసి అయితే ఒలలు చెక్ చేద్దామని చెప్పి చెక్ చేస్తుండు. సుషిరా బొచ్చ ఎట్లా జంపు కొట్టేసిందో, ఒలలకేం జంపు కొట్టేసింది. అది ఒలల దగ్గర దాకా వచ్చింది, జంపు కొట్టింది. ఇప్పుడు మళ్ళీ చూడండి, అగో అన్ననైతే చెక్ చేస్తుండు ఉన్నదా పోయిందా అని చెప్పేసి. అయితే అక్కడ కనిపిస్తుంది, అగో మళ్ళీ జంపు కొట్టేసింది. ఇది వీడియోకి ఫోజ్ ఇచ్చేసి పోయింది ఫ్రెండ్స్. ఈ చేపనైతే ఇట్లా 2-3 చేపలు ఫోజులు ఇచ్చేసి పోయినాయి. అవి ఎందుకంటే మనము వీడియోలు చేస్తున్నాం కదా మేము. చూడండి చేపలు పడతలేవు, అవి ఫోజులు ఇచ్చిపోతున్నాయి. ఓలా మొత్తం హోల్ పెట్టేసింది ఫ్రెండ్స్, పెద్ద హోల్ పెట్టేసిపోయింది. అది పెద్ద చేప, అది ఒక 25-30 కేజెస్ వరకు ఉంటుందంట. ఎంత మంచిగా కనిపించింది. బొచ్చ తలకైనది మస్తు పెద్ద ఉంది అది. అట్లా ఈడ మళ్ళీ ఇంకొక చేప పడ్డది. ఇది రౌట చేప చూస్తురా. ఇగో ఇదన్నా పడుతుందా లేదా చూద్దాం. అన్ననైతే పాపం తీయడానికి మస్తు ట్రై చేస్తుండు. ఇది కూడా పోయింది. ఇంకొకటి రౌట కనిపిస్తుంది చూడండి. తోక ఎంత మంచిది కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి అన్న నెట్ వేస్తున్నాడు. చూడండి నెట్లో నుంచి జంపు కొట్టేసింది. అది నెట్లో నుంచి వెళ్ళిపోయింది. అది నెట్లోకి వచ్చింది, జంపు కొట్టేసింది. చూసిరు కదా. ఓలా మళ్ళీ హోల్ పడ్డది. హోల్ పడితే పడిందేమో కానీ చేపలు ఉండట్లేదు ఫ్రెండ్స్. ఎన్ని రకాల ఒలలు వేస్తున్నామంటే అన్ని రకాల ఒలలు వేస్తున్నాం. రేషం దారము ఒలలు అని అంటారు, రేషం కట్లు కూడా వేస్తున్నాము మేమైతే. ఇవి అన్నీ రకరకాల ఒలలు తీసుకొచ్చి వేస్తున్నాం. అయినా కానీ చేపలు ఇట్లా వేస్తున్నాయి, మస్తు సతాయిస్తున్నాయి పెద్ద చెల్లరా. ఇగో చూడండి ఒక్క చేప వచ్చింది, రౌట. ఇది ఇది చిన్న ఉంది కాబట్టి ఇది ఉండిపోయింది. పెద్ద పెద్ద చేపలన్నీ జంపు కొట్టేసినాయి. చూసిరు కదా మీరు ఇంతకుముందు. అవి నా వీడియోలోకి ఫోజులు ఇచ్చేసిపోయినాయి అన్నట్టు. ఇగో ఎంత పెద్ద హోల్ చేసిందో చూడండి ఈడనైతే. ఇది కూడా రౌటనే చూసారా. ఇది 4 కేజెస్ వరకు ఉంటుంది అంటే చేప. మస్తు దుంకుతున్నాయి. ఆ పుట్టిలా ఒలలే నీళ్ళు వస్తున్నాయి, ఒలల నీళ్ళు. అన్న చిక్కంతో చేపలు తీస్తున్నప్పుడు నీళ్ళు అనేటివి వస్తున్నాయి అన్నమాట పుట్టిలకు. అయితే ఆ చేపలు దుంకుడుకు ఆ వాటర్ మొత్తం మా ముఖం మీదకి జిచ్చుతున్నాయి అసలు. మళ్ళీ రేపు చేపలు తీస్తాం, అప్పుడు ఎన్ని చేపలు పడ్డాయో చూద్దాం. ఇప్పుడైతే ఇన్ని చేపలు పడ్డాయి ఫ్రెండ్స్. రేపు ఎన్ని పడతాయో చూద్దాం.